ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం దేవుని వాక్యము యొక్క విశిష్టతను గురించి, బైబిలు పఠనలో పాటించవలసిన నియమాలను గురించి ఆలోచించాము. బైబిలులోని దేవుని సందేశము విని రక్షించబడిన వ్యక్తి ఎవరైనా బైబిలును పూర్తిగా శ్రద్ధగా వినకుండా దేవుని మెప్పును పొందగలరా? దేవుని వాక్యమును చదవడానికి నాకు తీరిక లేదు అంటే అది కుంటి సాకు అవుతుంది. న్యాయపీఠం ఎదుట కొందరు చెబుతారు, ప్రభూ, ప్రియ యేసు, నేను చేయవలసినవి ఎన్నో నేను చెయ్యలేదు, చెయ్యకూడనివి కొన్ని చేశాను, క్షమించు. అయితే నీ వాక్యమంతా నేను చదివాను, విన్నాను, ధ్యానించాను. అవును శ్రోతలు, దేవుని వాక్యం అలా చదవటం చేతనే గదా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు తెలిసేది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటోంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనగా ఈ బైబిలు గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తావు. అనగా నీకు అభివృద్ధి, నీ కార్యకలాపములలో విజయము నీకు ప్రాప్తిస్తాయి. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు. అనగా బైబిలు సత్యవాక్యము. దీనిని మనము ఇతరులకు సరిగా బోధించాలి. వాక్యాన్ని సరిగా విభజించి వివరించాలి. ఇశ్రాయేలుకు, అన్యులకు, సంఘమునకు చెందిన వాక్య భాగములను సరిగా విడమరిచి చెప్పాలి, బోధించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన అనగా ఆహారము వలన జీవించడు గాని దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు. అనగా మనలను బ్రతికించేది తిండి కాదు, దేవుని వాక్యం. ఇది దేవుని నోటి నుండి వెలువడే మాట. ఆ మాట చొప్పున చేస్తే బ్రతుకుతాము. జీవవాక్యము మనకు జీవప్రదం. ఇందులోని ప్రతి మాటలో జీవశక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేది ఈ వాక్యం ద్వారానే అని దేవుని బిడ్డలు గ్రహించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు దేవుని మాట ఎంత ప్రభావము గలదో చెప్పబడింది. పాపులు ఈ వాక్య సందేశము వల్ల రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించని వాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభూ, మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మారు అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట చేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తేనే గాని ప్రజలు రక్షించబడరు. ఇది దేవుని పద్ధతి. పెంతెకోస్తునాడు పేతురు వాక్యం ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు 11 కూడా లేచి నిలిచి వారితో బిగ్గరగా అన్నాడు, యూదయ్య మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియునుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. పేతురు ప్రకటించిన వాక్యానికి ఫలితంగా 3000 మంది రక్షించబడ్డారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు పేతురు ప్రసంగం విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చెయ్యాలి అని పేతురును కడమ అపొస్తలులను అడిగారు. దేవుని వాక్యము విన్న ప్రజలలో పశ్చాత్తాపం కలిగింది. వారు ప్రభువునందు విశ్వసించి
బాప్తిస్మము పొందారు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 4-8 వరకు దేవుని వాక్యం ఎంత పనిచేసిందో గమనించండి. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారం చేశారు. అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. శ్రోతలు, దేవుని వాక్యములో మహత్తరమైన శక్తి నిక్షిప్తమై ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 23 అంటోంది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. దేవుని వాక్య బీజము మన హృదయంలో పడి పరిశుద్ధాత్మ వల్ల ఫలిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 కూడా ఇదే మాట అంటోంది. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. మన నూతన జన్మకు కారకమైనది దేవుని వాక్యమనే అక్షయ బీజం. మా శ్రోతలు మరో సంగతి గుర్తుంచుకోవాలి. బైబిలు వాక్య సందేశం మనల్ని శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ఠ చెయ్యి. 1 పేతురు 2వ అధ్యాయం 3 మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్య క్షీరం పవిత్రమైనది, పాలు గనుక మనల్ని పెంచుతుంది, పవిత్రమైనది గనుక మనల్ని శుద్ధిపరుస్తుంది. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 3 మీరు పరిశుద్ధులవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తమును మనలో నెరవేర్చేది దేవుని వాక్యమే. 119వ కీర్తన 9-11 వరకు దావీదీయ గానము ఇదే. యవనస్తులు అనగా యువతీ యువకులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడము చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము శుద్ధీకరణ గుణము కలది, ప్రక్షాళన చేస్తుంది. సామెతలు 30వ అధ్యాయం 5-6 సొలొమోను అన్నాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలలో ఏదీ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7 ప్రభువు తన శిష్యులతో అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండడం, మనం ప్రభువులో నిలిచి ఉండడం, ఈ రెండూ సమాంతరంగా కొనసాగాలి. అప్పుడే మన ప్రార్థన జీవితం సార్థకమవుతుంది. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 32 పౌలు చెప్పిన వీడ్కోలు మాటలు, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ములను అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు. అనగా దేవుని కృపావాక్యము వల్ల మనకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధులందరితో పాటు మనకు సమాన స్వాస్థ్యము లభిస్తాయి. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో సంగతి చెప్పాలి. సైతాను అనే శోధకుడు కూడా దేవుని వాక్యం చదువుతాడు. వానికి వాక్యం తెలియదనుకోకండి.
బైబిలు వచనాలెన్నైనా వాడు వల్లించగలడు, ఏకరువు పెట్టగలడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సైతాను 3 సార్లు యేసును శోధించాడు. ప్రతిసారీ సైతాను ప్రశ్నకు యేసు దేవుని వాక్యంలోనించే జవాబు చెప్పాడు. ఈలాగు రాయబడి ఉన్నది అంటూ లేఖనములో నుండి ప్రభువు ఉటంకించాడు. ద్వితీయోపదేశకాండములోని వచనాలనే యేసు ప్రభువు పలికాడు. వ్రాయబడి ఉన్నది అనే మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4 సార్లు వస్తుంది. అందులో ఒకసారి మాత్రం సైతాను వ్రాయబడి ఉన్నది అంటూ లేఖనాన్ని ఉదహరిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు, అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపిస్తాడు, నీ పాదమెప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పాడు. ఇక్కడ సైతాను కీర్తనలు 91, 11, 12 వచనాలు తీసుకొని యేసుకు చూపుతున్నాడు. అయితే వాక్యాన్ని సందర్భం తప్పించి శోధిస్తున్నాడు. సైతానుకు కీర్తనలలోని ఈ వచనం ఎలా తెలుసు అంటారా? సైతాను దగ్గర కూడా బైబిల్ ఉంది. వాడు కీర్తనల గ్రంథమంతా చదివినట్లున్నాడు. చదవటం కాదు, కంఠతా చేశాడు. ఎందుకు? ప్రభువును శోధించటానికి. అయితే విశ్వాసులారా, మీరు వాక్యాన్ని అసలు చదవకపోతే మిమ్మల్ని సైతాను వాక్యంలోనే శోధించి తన వలలోకి పడలాగుతాడు. జాగ్రత్త. సైతాను బోధలో వాక్యం ఉంటుంది కాని అది వంకర బోధ. వచనాలను మారుస్తాడు. అందులో కొన్ని మాటలు తీసేసి నీతో ఏమేమో మాట్లాడతాడు. యేసు వాక్యంలో నుండి మాట్లాడి సైతాను నోరు మూయించాడు. సైతానును ఓడించాలంటే మనం వాక్యం బాగా ఎరిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలును చూడండి. అతడు గొప్ప క్రైస్తవ విశ్వాసి. 3 సార్లు సువార్త యాత్రలు చేశాడు. 50 సంఘాలు స్థాపించాడు. కొత్త నిబంధనలో సగానికి పైగా పౌలు రచనలే ఉన్నాయి. 5 సార్లు పునరుత్థానుడైన యేసును చూచాడు. ఒకసారి 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. రోమా ప్రభుత్వం అతడిని బంధించి చెరసాలలో వేసింది. మరణశిక్ష విధించింది. తన హతసాక్ష్యానికి ముందు తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, 2 తిమోతి 4వ అధ్యాయం 6-8 వచనం వరకు, 13వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను. నా పరుగు కడముట్టించాను. విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. తిమోతి, నీవు నా దగ్గరికి త్వరగా రావటానికి ప్రయత్నం చెయ్యి. నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు వద్ద ఉంచిన అంగీని, పుస్తకాలను తీసుకురా. పుస్తకాలా? అవేం పుస్తకాలు? పాత నిబంధన ప్రతులు ఆయన రాసుకున్నవి. పౌలు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. అయినా వృద్ధ అపొస్తలుడు బైబిలు గ్రంథం అధ్యయనం చెయ్యటం మానలేదు. తాను చనిపోయే ఘడియ వరకు లేఖనాలు ఆయన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. శ్రోతలు, ఈ బైబిలు గ్రంథంలో మన జీవితాలకు సంబంధించిన ఎలాంటి గడ్డు సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనెక్కడి నుంచి వచ్చాను అనే ప్రశ్న బైబిలునే అడగండి. వెంటనే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు జవాబు చెప్తాయి. దేవుడు పలికిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. గేయకారుడైన దావీదు 100వ కీర్తన
3వ వచనంలో అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము. శ్రోతలు, మరో ప్రశ్న అడిగి చూడండి, నేనిక్కడ ఎందుకున్నాను? దానికి ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం జవాబిస్తుంది. చివరకు తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం కూడా ఇదే జవాబు చెబుతోంది. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి. దానిని బట్టే సృష్టించబడినవి గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. మీరడగవలసిన మరో ప్రశ్న 3ది, నేనెక్కడికి వెడుతున్నాను? ఇది మంచి ప్రశ్న. దీనికి అక్షర లక్షలివ్వవచ్చు. నేను ఎక్కడికి వెడుతున్నాను? దీనికి జవాబు యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకమునకు తీర్పు చేయటానికి ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. కీర్తన 23:1-6 వచనాలు కూడా ఇదే మాట అంటున్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. మరో మాట మీకు చెప్పాలి. బైబిలు గ్రంథంలోని వచనాలలో ఎక్కువ మనము ఇక్కడ ఉండగానే చేయవలసిన వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇది ఇప్పుడిక్కడ ఉండగా మనకు అవసరమైన వచనం. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. మనం పరలోకానికి వెళ్ళాక ఈ వచనంతో పనేమిటి? పరలోకంలో శోధనలుండవు గదా. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పరలోకములో పాపమనేది ఉండదు. ఇక ఈ వచనం పరలోకంలో మనకెందుకు? ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. పరలోకానికి వెళ్ళాక మనకు ఇంకా అవసరాలేముంటాయి? యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్లి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెడతాను. పరలోకానికి మనం వెళ్ళాక ఇంకా కలవరం దేనికి? ఆయన దగ్గరే సదాకాలం ఉండిపోతాము గదా. కీర్తనలు 23:4 వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి. మనం పరలోకానికి వెళ్ళాక మరణమే ఉండదు, గాఢాంధకారపు లోయ ఉండదు.
ప్రియ శ్రోతలు, ఈ బైబిలు వచనాలు మనల్ని పరలోకానికి చేరుస్తాయనటంలో ఎట్టి సందేహమూ లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభువు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.